రైట్. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో ఉన్నారు. సురేష్ చెప్పండి. సో ప్రస్తుతం అయితే అటు సోను సింగ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యులు ఏమైనా చెప్పారా? ఎందుకంటే అక్కడికి వెళ్లి పరామర్శించి వచ్చిన బీజేపీ లీడర్లంతా కూడా తన పరిస్థితి గురించి ఇంకా ఏం చెప్పలేదు. డాక్టర్స్ కూడా చాలా సీరియస్ గా ఉందంటున్నారంటూ చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతుంది? వైద్యులు ఏమంటున్నారు? పోలీసులు కాల్పులు జరిపిన నిందితుల కోసం గాలిస్తున్నారు. బృందాలను కూడా ఏర్పాటు చేసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సోను సింగ్కి సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ 24 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేము అని చెప్పేసి కూడా వైద్యులు చెప్పినట్టు బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఒక్కొక్కరుగా యశోద హాస్పిటల్లో సోను సింగ్ని పరామర్శిస్తున్నారు. అసలు ఏం జరిగింది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా బీజేపీ నాయకులంతా కూడా తెలుసుకొని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయనకి చికిత్స అందిస్తున్నారు. 24 గంటలు గడిచిన తర్వాతే ఏ విషయమైనా చెప్తామని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే నేను ప్రస్తుతం ఇంకా ఘటనా ప్లేస్లోనే ఉన్నాను. మల్కాజ్గిరి డీసీపీ ఇక్కడే ఉన్నారు. ఇంకా క్లూస్కి సంబంధించి వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉన్నాయి. సీసీ కెమెరాలు మనం ఒకసారి ఆ స్తంభానికి సీసీ కెమెరా ఉంది. ఇక్కడ నుంచి పారిపోయిన నిందితులంతా కూడా ఆ సీసీ కెమెరాలోనే రికార్డ్ అయినట్టుగా పోలీసులు గుర్తించి ఆ సీసీ ఫుటేజ్ని అంతా కూడా సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ఎంతమంది వచ్చారు, ఎవరెవరు ఇక్కడ ఫైరింగ్లో పాల్గొన్నారు, వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా సోను సింగ్ని విచారించి ఆయనకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాథమికంగా రాబట్టినట్టు తెలుస్తుంది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సోను సింగ్ గత కొన్ని నెలలుగా గోరక్షణ కోసం ఆయన పాటుపడుతున్నట్టు తెలుస్తుంది. అనేక గోవులకు సంబంధించి అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి అనేక వాహనాలని అడ్డుకొని గోవులను కాపాడినాడు. అందులో మనసులో పెట్టుకొనే ఎలాగైనా సోను సింగ్ని అంతమొందించాలని చెప్పేసి పథకం ప్రకారమే ఈ కాల్పులు జరిపారా, లేకుంటే ఇక్కడికి ఎందుకు పిలిచారనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది. దానికి సంబంధించే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. పూర్తిగా క్లూస్ టీం ద్వారా ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి, అసలు వెపన్ ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడు ఇబ్రాహీం, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన క్లూస్ టీం బృందం కూడా లోపట ప్రతి అణు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం ఫైరింగ్ జరిగినప్పుడు ఎవరు అక్కడ లేరు కాబట్టి మొత్తం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. సోను సింగ్ బాడీలోకి మాత్రం ఒక బుల్లెట్ దూసుకెళ్ళింది. అతనికి ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మరికొంతమంది సోను సింగ్ని కలిసి పరామర్శించడం జరిగింది. గోరక్షకులపైనే పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు తప్ప ఇలాంటి అక్రమ గోవులను తరలించే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలి, లేనట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు హెచ్చరించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కిషన్ రెడ్డి డీజీపీ శివధర్ రెడ్డితో కూడా మాట్లాడి నిందితులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్కి నిరంతరం అక్రమ గోవులు తరలిస్తున్నారు. కొన్ని మాఫియాలు తయారయ్యాయి. అలాంటి మాఫియాలని ఉక్కుపాదంతో అణచివేయాలి. అసలు గోవులను అక్రమ రవాణా చేసే వారిని వదిలేసి గోవులను రక్షించే వారిపైనే పోలీసుల చర్యలు ఉంటున్నాయని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంటాం. ఖచ్చితంగా ఎవరైనా ఇలాంటి గోవులను కాపాడే వారిని టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోవద్దు. ఖచ్చితంగా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా పోలీసులు అయితే ఆ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక్కడే ఉండి క్లూస్ టీంకి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇబ్రాహీంతో పాటు ఎవరెవరు వచ్చారు, ఇక్కడికి ఏ విధంగా రావడం జరిగింది, సోను సింగ్ ఇక్కడికి వచ్చిండని తెలుసుకొని ఇక్కడికి వచ్చారా, లేదంటే కావాలనే సోను సింగ్ని ఇక్కడికి పిలిచి ఆ తర్వాత కాల్పులు జరిపారనే దానికి సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వయంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబే ఇక్కడికి ఘటనా స్థలానికి వచ్చి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. రెస్టారెంట్కి మొదట వచ్చిన సోను సింగ్ ఆ తర్వాత ఈ వెంచర్లోకి వెళ్ళి అక్కడ ఫైరింగ్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇబ్రాహీం అక్రమ గోవులు తరలిస్తున్న క్రమంలో అనేక సార్లు సోను సింగ్ పట్టుకోవడం జరిగింది. అది మనసులో పెట్టుకొనే ఇబ్రాహీం సోను సింగ్పై ఈ దాడికి పాల్పడి కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఫైరింగ్ చేసి ఇక్కడ నుంచి పారిపోయారో వారికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ప్రత్యేక టీమ్స్ని కూడా
రాచకొండ కమిషనర్ ఏర్పాటు చేసి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తం ఎంతమంది వచ్చారనేది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగానే కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోను సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పేసి యశోద హాస్పిటల్ వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. అతనికి 24 గంటల తర్వాత హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులకి డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడు ఏ సమయంలో వచ్చారు, సోను సింగ్ని కావాలని ఇక్కడికి పిలిపించారా లేదంటే ఆవులు ఇక్కడ ఉన్నాయనే సమాచారంతోనే అతన్ని పిలిపించి ఆ తర్వాత అతనిపై కాల్పులు జరిపారనే దానికి సంబంధించి పోలీసులు పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సోను సింగ్ ఇదే కారులో ఏదైతే షిఫ్ట్ కార్ అతందే ఇక్కడ కారులో వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత లోపట ఆవులు ఉన్నాయని వెళ్ళాడా లేదంటే వీళ్ళే పిలిచి అక్కడికి తీసుకెళ్లారా అనే దానికి సంబంధించే పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఇక్కడ ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పొచ్చు. రాంపల్లిలో ఉండే సోను సింగ్ కొద్ది దూరంలోనే ఇక్కడ పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ గట్కేసార్ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్నటువంటి ఈ వెంచర్లో ఫైరింగ్ జరిగింది. దాదాపు 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. ఇబ్రాహీం ఆ వెపన్ ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? సురేష్ అక్కడ ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి ఉప్పలయ్య అయితే డయల్ 100 కూడా కాల్ చేస్తాడు తెలుస్తుంది. అంటే ఘటనా సమయంలో ఆయన అక్కడ ఉన్నారా లేదంటే ఏదైనా ఒక పక్క నుంచి చూసారా, అసలు అతని నుంచి ఏమైనా వివరాలు సేకరించారా? అంటే సోను సింగ్ ఈ వెంచర్ నుంచి నడుచుకుంటూ వచ్చాడు. కాల్పులు జరిపిన తర్వాత సోను సింగ్ నడుచుకుంటూ వచ్చి ఇక్కడే కింద కూర్చున్న తర్వాత ఇక్కడ పక్కనే రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి అతన్ని పిలిచి నాపై కాల్పులు జరిగాయి, పోలీసులకి సమాచారం అందించండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడంతోనే డయల్ 100కి కాల్ చేసి ఇక్కడ ఓ వ్యక్తి పైన ఫైరింగ్ జరిగింది అని చెప్పేసి ఆయన సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. తీవ్రంగా గాయపడ్డటువంటి సోను సింగ్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి ఆయనని తరలించడం జరిగింది. అయితే అక్కడ వైద్యం ప్రస్తుతం అందిస్తున్నారు. ఆ ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరు కూడా లేనట్టు తెలుస్తుంది. ఆయన దూరం దాదాపు ఒక 100 మీటర్ల నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కింద కూర్చొని పడిపోవడంతో అతను నడవలేని పరిస్థితిలో ఉన్న సమయంలోనే ఉప్పలయ్య చూసి అది పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే 108 ద్వారా ఇక్కడ నుంచి ఆయనని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఘటనా స్థలంలోనే మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ఉన్నారు. పూర్తిగా క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఏ టైంలో ఎంతమంది వచ్చారు, అసలు ఫైరింగ్ జరిగిన సమయంలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనే ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. క్లూస్ సేకరిస్తున్నారు కాబట్టి ఆ స్పాట్కి ఎవరిని కూడా పోలీసులు అనుమతించట్లేదు. మొత్తం ఆధారాలన్నీ కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత ఆ స్పాట్ని మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి క్లూస్ని ప్రస్తుతం సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకోవడం కోసం మరొక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎటువైపు వెళ్లారనే దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం వేళ ఈ ఫైరింగ్ జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గోరక్షకు సంబంధించిన సభ్యులంతా కూడా సోను సింగ్ని ఎలా ఉన్నాడనేది చూడడానికి యశోద హాస్పిటల్కి తరలి వస్తున్నారు. అక్కడ సోను సింగ్ని చూసి ఆయనకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే పక్కనే ఉన్నటువంటి రెస్టారెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెంచర్లో ఆవులు ఉన్నాయి. సురేష్, మీరు ఒకసారి హోల్లో